ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మీరు మీ బ్యాంక్ అకౌంట్కి మీ ఆధార్ కార్డ్ని లింక్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే మనం నార్మల్గా బ్యాంక్కి వెళ్ళి మన ఆధార్ అనేది అక్కడ లింక్ చేసుకుంటూ ఉంటాం కదా, అలా వెళ్ళాల్సిన అవసరమే లేకుండా సింపుల్గా మనం ఇంట్లో కూర్చొని మన మొబైల్ ఫోన్తోనే మన బ్యాంక్ అకౌంట్కి మన ఆధార్ కార్డ్ అనేది లింక్ చేసుకోవచ్చు అనమాట. ఎలానో చెప్తాను, వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూడండి. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు రెగ్యులర్గా కావాలనుకుంటే మాత్రం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఫోన్లో ముందు మీరు గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి NPCI అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి ఫస్ట్ లింక్ వస్తుంది, క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి. దాని తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 లైన్స్ కనిపిస్తాయి, దాని మీద క్లిక్ చేసి కస్టమర్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. దీంట్లో మీకు భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబుల్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మీకు లెఫ్ట్ సైడ్ లోనే హోమ్ కింద ఆధార్ సీడింగ్ డీసీడింగ్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ ఆధార్ ఉంటుంది, సీడింగా లేకపోతే డీసీడింగ్ అని ఉంటుంది. సీడింగ్ అంటే మీరు మీ బ్యాంక్ అకౌంట్ కి మీ ఆధార్ కార్డ్ ని లింక్ చేసుకోవడం అనమాట. డీసీడింగ్ అంటే మీరు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి మీ ఆధార్ కార్డ్ ని లింక్ అనేది తీసేసుకోవడం అనమాట. సో మనకు కావాల్సింది ఏంటి, సీడింగ్. కాబట్టి సీడింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి కింద మీకు సెలెక్ట్ యువర్ బ్యాంక్ అని ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసి మీరు ఏ బ్యాంక్ లో, అంటే మీకు ఏ బ్యాంక్ లో అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ అకౌంట్ నెంబర్ అనేది 2 సార్లు ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి కింద క్యాప్చా ఉంటుంది, క్యాప్చా ఎంటర్ చేసి మీరు సబ్మిట్ ఆప్షన్ ని క్లిక్ చేశారంటే కరెక్ట్ గా మీకు ఒక 2 to 3 డేస్ లో ఈ ఆధార్ సీడింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. అంటే మన బ్యాంక్ అకౌంట్కి మన ఆధార్ కార్డ్ అనేది లింక్ అయిపోతుంది అనమాట. అంతే, మీరు చాలా సింపుల్గా ఈ ప్రాసెస్ అనేది ఇలా కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు స్టేటస్ చెక్ చేసుకోవాలి అంటే మనం లింక్ చేసుకోవడానికి మన ఆధార్ కార్డ్ ఇచ్చాం కదా, సో అది లింక్ అయిందా లేదా దాని స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడే మీరు హోమ్ బటన్ మీద ట్యాప్ చేశారంటే రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అని ఉంటుంది. సో దీంట్లోకి వెళ్తే ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ ఆధార్ అని ఉంటుంది. సీడింగ్ కాబట్టి మనం లింక్ చేసుకున్నాం కాబట్టి సీడింగ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి తర్వాత ఇక్కడ రెఫరెన్స్ నెంబర్ ఉంటుంది, అది మీకు మొబైల్కైనా వస్తుంది, లేకపోతే అక్కడే మీరు అప్లై చేసినప్పుడు మీకు అక్కడ రెఫరెన్స్ నెంబర్ ఉంటుంది, అది ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి చెక్ స్టేటస్ మీద క్లిక్ చేశారనుకోండి. సో అది అవుతుందా అయ్యిందా లేదా అనేది స్టేటస్ మొత్తం అక్కడ క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. ఇలా మీరు చాలా సింపుల్ వేలో మీరు ఇంట్లో కూర్చొని మీ మొబైల్తో మీ ఆధార్ కార్డ్ని మీ బ్యాంక్ అకౌంట్కి అయితే లింక్ చేసుకోవచ్చు అనమాట. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కదా, వీలైనంత వరకు అయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్, ఇన్ఫర్మేషన్ వీడియోస్ రెగ్యులర్గా కావాలనుకుంటే మన ఈజీ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని యాక్టివ్గా ఉండండి.